అందరికీ నమస్కారం, నేను మీ #MD. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే డే 2 అనగా ఎపిసోడ్ నెంబర్ 3లో ఏం జరిగిందో మాట్లాడుకోబోతున్నాం. సో లెంతీగా ఉంటున్నాయి కాబట్టి వీడియోస్ అంతా ఎక్కువ టైం మనం సస్టైన్ చేయలేరు కాబట్టి బిట్స్ అండ్ పార్ట్స్గా అయితే చేయబోతున్నాం ఇవాళ సిరీస్ అయితే మొత్తం కూడా. సో అందులో భాగంగా ఇవాళ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తాను. ఇవాళ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అయింది. ఆర్గ్యుమెంట్ దేని గురించి అంటే చీఫ్స్గా ఎవరైతే ఇద్దరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళిద్దరు కూడా యునానిమస్గా ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేయాలి ఏకాభిప్రాయంతో. సో అలా వీళ్ళు యష్మి కూడా సెలెక్ట్ చేస్తారు. యష్మి కూడా సెలెక్ట్ చేసినప్పుడు చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. సో సోనియా ఆకుల ఏదైతే పాయింట్ పెడుతుందో మీరు కావాలని చెప్పి బయాస్డ్గా మీకు కావాల్సిన వాళ్ళని మాత్రమే తీసుకున్నారు. వాళ్ళు దానికి అర్హులు కాకపోయినా మీరు కావాలని చెప్పి మీకు సొంతంగా ఉండాలి, మీ కింద చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పి ఆమె తీసుకున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. సో దాన్ని వీళ్ళిద్దరు కూడా డిఫర్ చేస్తారు. ఈ డిఫర్ చేసినప్పుడు వీళ్ళిద్దరు కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి చాలా పెద్ద ఎత్తున అయితే పెట్ట కొంచెం కూతగలం అని చెప్పి అంటారు కదా, అలానే నైనిక అయితే ఎగబడిపోయింది అన్నమాట ముందుకి. అలా పోయినా కానీ మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా కల్పించుకుని విడదీసే ప్రయత్నం చేశారు. నిఖిల్ కూడా తన యొక్క టెంపర్ని అయితే లూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ నాగమణి కంట కూడా సోనియా ఆకులకు సపోర్ట్ చేశారు, ఇంకా శేఖర్ భాష కూడా సపోర్ట్ చేశారు. సో ఇలా అయితే ఇది మొత్తం కూడా ఇలా జరుపుకుంటా పోయింది. ఇంకా నెక్స్ట్ చీఫ్గా ముగ్గురు అయితే సెలెక్ట్ అయ్యారు. సో చీఫ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఈ సీజన్లో కెప్టెన్సీ అనేది లేదని చెప్పేసి చెప్పారు. సో అందుకని బిగ్ బాస్ హౌస్ని రెగ్యులేట్ చేయడం కోసము, ఒక డైరెక్ట్ లీడింగ్ వేలో తీసుకెళ్ళడం కోసము చీఫ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఈ చీఫ్స్కి అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, హౌస్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రాపర్ వేలోకి ఎగ్జిక్యూట్ చేయాలి. వాళ్ళకొని కొన్ని ఆర్డర్స్ కూడా ఉంటాయి. ఆర్డర్స్ ఇన్ ద సెన్స్ ఆర్డర్స్ నాలుగు కాదు, అథారిటీ ఉంటుంది అందరి చేత పనులు చేసుకోవడానికి. సో అలాగా ముగ్గురు అయితే సెలెక్ట్ చేశారు. ఆ ముగ్గురు సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ప్రక్షాళన చేశారు. ఏం ప్రక్షాళన చేశారు, అప్పటి వరకు ఎవరైతే ఏ పనులు చేస్తున్నారు, సో వాష్రూమ్ ఎవరు చూసుకుంటున్నారు, క్లీనింగ్ ఎవరు చూసుకుంటున్నారు, కిచెన్ ఏరియా ఎవరు చూసుకుంటున్నారు, సో వాళ్ళలో వీళ్ళు ఏం చేశారంటే టీమ్స్గా డివైడ్ చేశారు. ఇలా టీమ్స్గా డివైడ్ చేసినప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఏకాభిప్రాయంతో కొన్ని టీమ్స్ అయితే తీసుకొచ్చారు. సో అది హాల్ రూమ్లో కూర్చోబెట్టేసి అందరు కూడా ప్రపోజ్ చేసేటప్పుడు చాలా మందికి డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. సో వీళ్ళు కొంతమందిని ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మన కిచెన్లో తీసుకుంటే కనుక బేబక్క ఎవరైతే ఉన్నారో, బెజవాడ బేబక్క, ఆమె అయితే కుకింగ్కి అయితే వీళ్ళందరూ కూడా ఆమెను పుష్ చేసేసి కుకింగ్కి పంపించేశారు. కుకింగ్కి పంపించేసిన తర్వాత తన కింద హ్యాండ్ లాగా ఎవరు ఉన్నారంటే మనకి కిరాక్ సీత ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఆమెను ఏం చేశారంటే దాని నుంచి బయటికి తీసుకొచ్చేసి వాషింగ్ చేద్దామని చెప్పి అన్నారు. ఇంకోటి ఏంటిదంటే సోనియా ఎవరైతే ఉన్నారో ఆమె రేషన్ మేనేజర్గా ఉన్నారు. రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఆమెని అలానే కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఇలా చెప్పినప్పుడు ఏం జరిగిందంటే కిరాక్ సీత ఏమన్నదంటే నాకు కుకింగ్ అనేది నాకు చాలా కంఫర్ట్గా ఉంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను కుకింగ్లోనే ఉంటానని చెప్పి ఆమె అయితే ఏంది కిచెన్లోనే ఉంటానని చెప్పి. కానీ వీళ్ళైతే నువ్వు అదే చేయాలని కాదు, వేరే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు బేబక్కతో అయితే నాకు ఒక ర్యాపో ఉంటుంది, నేను చెప్తే ఆమె చేస్తుంది, నేను ఎండ్ ఆఫ్ ద డే నేను రెస్పాన్సిబుల్ అవుతాను దానికి, కానీ నీతో అలా లేదు నాకు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. నిఖిల్ ఆ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు సీతక్క అంటారు కొద్దిసేపు, ఎందుకంటే ఆమె అలానే మాట్లాడుతుంది కాబట్టి. సీతక్క ఏమంటుందంటే దానికి నీకు ర్యాపో ఉంటేనే పెట్టుకుంటావా లేకపోతే పెట్టవా అని చెప్పేసి ఆమె అయితే చేసింది. నేను అలా ఎప్పుడన్నా అని చెప్పి కూడా ఇప్పుడు ఎమ్మటే స్టేట్మెంట్ అయితే మార్చాడు నిఖిల్. కానీ నిజంగా అక్కడైతే ఆ మాట అన్నాడు. సో ఎవరైతే నాకు కొద్దిగా ర్యాపో ఉంటుందో వాళ్ళకి నేను చెప్పడానికి ఉంటుంది, కొద్దిగా నాకు బాగా ఉన్న వాళ్ళకు వాళ్ళని చెప్పి దబాయిచైనా చేసుకోవాలని చెప్పి ఆయన అన్నాడు. సో అలా ఎలా చేస్తావు నువ్వు, నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి అంటున్నాక నన్ను దాంట్లోనే ఉంచని చెప్పి ఆమె అయితే అంటుంది. ఇంకా నెక్స్ట్ యష్మి కూడా కల్పించుకుని ఏం చెప్పిందంటే అందరూ చేయాలనుంది, మిమ్మల్ని తప్పిస్తామని చెప్పి కాదు, జస్ట్ ఇది మా ప్రాస్పెక్టివ్ మేము ముందుకు పెట్టాము, దాన్ని చూసి మేము అటు ఇటుగా మారుస్తామని చెప్పి అన్నారు. సో కిరాక్ సీత అయితే ఎక్కడ కూడా తగ్గకుండా నాకైతే ఇదే కావాలని చెప్పి పట్టుబట్టి మారాన్ చేసింది. మారాన్ చేసిన తర్వాత ఏం చేసిందంటే దానికి మీరు రెస్పాన్సిబుల్ అవుతారని చెప్పంటే ఒక మాట అంది, నిన్న మీరు నేను చేసిన ఫుడ్ తిన్నారు, మొన్న చేసిన ఫుడ్ కూడా తిన్నారు, సో నా ఫుడ్ బాగలేదని చెప్పి మీరు ఇండైరెక్ట్గా నన్ను బయటికి పంపిస్తున్నారని చెప్పి అన్నారు. ఇక్కడ కూడా పప్పులో కాలేశారు. ఆ చీఫ్స్ ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళు ముగ్గురు కూడా అసలు బేస్లెస్ ప్రూఫ్లెస్ ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం రావట్లేదని చెప్పి నేనైతే గెస్ట్ చేశాను. ఇక్కడైతే అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది మనకైతే, వేరే వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి చూసినా కానీ మీకైతే అర్థమైపోతుంది వాళ్ళు అలానే చేస్తున్నారు, బేస్లెస్ ప్రూఫ్లెస్ ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే రేషన్ మేనేజర్గా సోనియానే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో సోనియాకి కొద్దిగా అవుట్ ఆఫ్ ద బాక్స్కి వెళ్ళిపోయి ప్రతిదీ కూడా ట్రై చేయాలన్నది. సో ఆమె అయితే నేను ఇక్కడ కన్సిడర్ చేయను, నేనైతే దాంట్లో ఉండనని చెప్పి కూడా చెప్పేసింది. ఇలా హిటెడ్ ఆర్గ్యుమెంట్ జరగడము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడే ఇంకోటి వచ్చింది ఏంటిదంటే కిరాక్ సీతకి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అయితే నచ్చలేదంట, నేను వెళ్ళి అక్బజ్జీ ఏదో చేసుకుంటానంది. కానీ కిచెన్ మొత్తం కూడా ఒకళ్ళే హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. రేషన్ అనేది ప్రొవిజన్స్ అనేవి ఇప్పుడైతే బాగా ఉన్నాయి, కానీ రేపు రానున్న రోజుల్లో ప్రొవిజన్స్ అనేవి ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఫ్యూచర్కి ప్లాన్ చేసుకుంటే మనం కూడా అందరు కూడా
ఒకళ్ళ కిందే ఉండాలి, ఒకరి హెడ్ కింద ఉంటే కనుక ఎక్కువగా వేస్టేజ్ ఉండదని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇది ఒక వేలో రైట్ థింగే. కానీ ఇంకో వేలో ఏంటిదంటే ఇఫ్ ఇన్ కేస్ మనం చూసుకుంటే ఇప్పుడు ఫలానా నేనే ఉన్నాను, మా ఇంట్లో నాకు నచ్చని కూర చేశారు, పొద్దున తినలేదు, మధ్యాహ్నం తినలేదు, సాయంత్రం అయినా కొద్దిగా తిందామని చెప్పి మనం అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు ఏం జరిగింది, అప్పుడు కూడా ఒక మనకి పనికి రాని, మనం తినలేని, మనకి అసలు ఇష్టం లేని కూర చేస్తారు. అలాంటప్పుడు ఇంకేం చేస్తాం, అప్పుడు కూడా మార్చుకుని పడుకుంటారా, లేకపోతే ఏదో ఒకటి చేసుకొని తిందామని చెప్పి అనుకుంటారా? అలా చేసుకొని తిందామని చెప్పి వాళ్ళు వచ్చారు. అటువంటి వాళ్ళకి మీరు రెగ్యులేషన్స్ రూల్స్ పెడితే ఎలాగండి? అదేమో బిగ్ బాస్ పెట్టలేదు కదా. కావాలంటే మీరు కొన్ని అడిషనల్ ప్రొవిజన్స్ యాడ్ చేసుకోండి, వాళ్ళ యొక్క కోటా సపరేట్గా వాళ్ళకి ఇవ్వండి. సో నువ్వు ఇప్పుడు ఎగ్ బజ్జీ చేసుకుందాం అనుకుంటావు, నీకు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రమే ఇస్తాం, దాంతోనే చేసుకో. ఇలాంటివి పెడితే బాగుండేది. ఒకరి ఆకలి మీద మీరు గేమ్స్ ఆడడానికి ఎవరిచ్చారని మీకు అధికారం? అదైతే నాకు కొద్దిగా రాంగ్ వేలో అనిపించింది. మీరు కావాలంటే హెడ్ని పెట్టుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి డెడికేటెడ్ అమౌంట్ ఆఫ్ రేషనే వాళ్ళకి సప్లై చేయండి, అది మాత్రం కరెక్ట్. సో ఇక్కడైతే నేనైతే డిఫర్ చేస్తాను. శేఖర్ భాషా గారు అయితే కూడా దీంట్లో చాలా డిఫర్ చేశారు. నెక్స్ట్ నబీల్ అఫ్రీది కూడా దీనిపై డిఫర్ చేసేసారు. సో ఇది తప్పకుండా మనం కండెమ్ చేయాల్సిన ఇష్యూయే. సో ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యారు వీళ్ళు. సో ఇలా అయితే ఈ ఏదైతే వీళ్ళు స్వాపింగ్ చేశారో వాళ్ళని లోపలికి బయటికి స్వాపింగ్లో కూడా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్తో ముగిసిపోయింది. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ చేశారో వీళ్ళు కిరాక్ సీత చెప్పినటువంటి విషయాల్లో కొంతమేరకు నిజం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇది పూర్తిగా నా అనాలిసిస్, నేను జెన్యున్గా చేసిన అనాలిసిస్. సో మీరేమనుకుంటున్నారు, ఆ ప్రాస్పెక్టివ్లో మీరేం థింక్ చేస్తున్నారు? నిఖిల్ చెప్పింది కరెక్టా, లేకపోతే ఈ చీఫ్స్ చెప్పిన కరెక్టా, లేకపోతే కిరాక్ సీత, నబీల్ అఫ్రీది వీళ్ళందరూ కూడా శేఖర్ భాష వీళ్ళు చెప్పింది కరెక్టా? నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే బెజవాడ బేబక్క కొద్దిగా ఈ హౌస్ మేనేజర్ కిచెన్కి సంబంధించిన డ్యూటీస్ మొత్తం కూడా చేసేటప్పుడు ఏం చేస్తుందంటే కొద్దిగా డిక్టేటర్షిప్ లాగా వెళ్ళిపోతుంది. సో టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయి ఒక పెత్తనం చూపిద్దామని చెప్పి అనుకుంటుంది. అలా చూపించినప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళకి గట్టిగా హట్టింగ్గా అనిపిస్తుంది. సో ఆమె బిహేవియరల్ యాప్టిట్యూడ్లో ఏదైతే చేంజెస్ వచ్చినాయో అవి మీరు కూడా ఫేస్ చేశారు, చూస్తే అవి ఎలా ట్రీట్ చేస్తారు, అది నెగిటివ్గా ట్రీట్ చేస్తారా, పాజిటివ్గా ట్రీట్ చేస్తారా, అవి మొత్తం కూడా మాకు తెలియజేయండి మా కామెంట్ సెక్షన్లో. సో ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాం ఇటువంటి వీడియోస్ తీసుకొని. సో అప్పటి వరకు ఒకసారి మీ ఇంటితో పాటు మా ఇంటిపై కూడా ఒక కనీసం ఉంచండి. పక్కనే ఉన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి కదా, మొత్తం కొట్టేసి ధన అని చెప్పేసి బెల్ ఐకాన్ కూడా ఒకటి ఉంటుంది, దాన్ని ధన్ అని చెప్పి ఇలా కొట్టేసి మేక్ ఏ విష్ గ్రాంట్ ఏ విష్ అని చెప్పి మాకు కూడా ఒక విష్ని గ్రాంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బాయ్.